గాయ్స్, 10 బజ్జీలు వేస్తాము. ఉర్లగడ్డ 2 ఎర్రగడ్డలు ఎత్తుకుంటాను. శనగపిండి, ఆమ్నిగా వచ్చి రవ్వ రంచుకుంటాను. సరేనా? ఇది ఎక్స్ట్రా కావాలంటే శనగపిండి. ఆమ్నిగా వేసేటప్పుడు ఏమేమి కావాలనో అదంతాను వివరంగా చెప్తాను. ఫస్ట్ ఉర్లగడ్డని బాగా పెట్టుకుంటాను. అంతా పోవాలి, ముందే ఉంది మంచి బాగా పెట్టుకుంటాను. ఉంటాయని కూడా ఎత్తుకొని మనము ఇట్లా జీవుకొనవచ్చు. తర్వాత ఈ తర ఉంటుంది, బాగా క్లీన్గా జిక్కోండి. మొన్ను ఉంటుంది, దానికోసం జిక్కోండి అని చెప్తా ఉండేది. మీ ఇంట్లో వచ్చి ఇట్లా ఇది ఉంటే ఎత్తుకోండి. ఎత్తుకొని ఉర్లగడ్డని స్లైస్గా నాకు ఫాస్ట్గా జిగరదండి. ఈ పక్క ముళ్ళు ఇది ఉంది, అంతా ఏలు ఎంపుకు చేసుకోవాలి. అంతే, ఇది లాస్ట్ గంట ఇంట్లో ఉంటుంది. అది ఎంత పారేయను, కావలిస్తే చేసుకోండి. ఎట్లా ఉండాలి చూడండి. అట్లే పురుషోత్తమన్ అని పేరు చెప్పాను, అట్లా పెట్టాల. ఇతర స్లైజ్గా థిక్నెస్ చూడండి ఎంత థిక్నెస్గా ఉందని. ఈ థిక్నెస్ వచ్చేదా మనకి అట్లే బజ్జీలు ఇట్లా వేస్తామంటే అట్లే సూపర్గా ఉంటుంది. ఈ తర వచ్చి ఎర్రగడ్డలను మీరు పొట్లంతా చీకి రెడీ చేసి పెట్టుకోండి. ఇట్లా నేను వేసినట్లంతా ఇట్లా వేస్తారంటే పెళ్ళాం దగ్గర మీరు ఎట్లు తినవచ్చు. అదే చెప్పేస్తున్నా. ఎత్తి అలాగా డస్ట్బిన్లో వేసిస్తే మీకు మంచిది, ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళకి మంచిది. క్లీన్గా పెట్టుకోండి. ఆ పక్క టీ గ్యాస్ని పెట్టాను, ఏమనుకున్నదండి. దీని కాంబినేషన్ డిప్ కాస్ట్ ఉందా. ఇప్పుడు ఏమంటే మనము ఫస్ట్ దీన్ని వచ్చి బాగా కోసి క్లీన్గా చేస్తాను. ఆమ్నిగా చూపిస్తాను. రౌండ్గా కోసుకున్నది, ఇట్లా అడ్డడంగా కోసుకున్నదండి. బాగుండేది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీకు నేను కోసినట్లు కోసి పెడతారంటే గట్లను వచ్చి చూడండి, ఈ తర రౌండ్గా కోసుకోండి. అప్పుడు సూపర్గా మొరమొరాను ఉంటుంది. ఈ తర ఏడు పొడుగా కోస్తారంటే దప్పగా ఉంటుంది, బాగా బెన్న ఉడికేళ్ళు. ఈ తర మనం వచ్చి స్లైజ్గా ఇంకా కాలుస్తే ఇంకా సన్నగా కోసుకొనవచ్చు. నా సేపైనా వచ్చేస్తుంది అనేసి నేను ఈ లెవెల్లో కోసి పెట్టినాను. మీకు చెప్పేదానికోసము చూపిస్తూ ఉన్నాను, మీరు ట్రై చేసి చూడవచ్చు. కాలుస్తే నన్ను పిలుస్తారంటే నేను కూడా మీకు కోసిస్తాను. ఆమ్నిక ఒక బాండ్లీకి ఎత్తి పొయ్యి పైన పెట్టండి. ఎట్లుంటే సిలిండరు ఆఫ్ చేసి పెట్టింటారు, సిలిండర్ నుంచి ఆన్ చేసుకోండి. ఇంకా ఎప్పుడు పోలే, ఇదో లీటరు పంపించేదానికి చూసి జాగ్రత్తగా అంటించుకోండి. సేపైన రాకుండా మంట ఇదిలోంచి బాగా ఉడికెక్కని. అలాంటే దీంట్లో డస్ట్ ఏమైనా ఉంటాయి అనుకున్నాను, పైసి అంతే. దీనికి వచ్చి ఇప్పుడు నూనె కట్ చేసి పోస్తాం. ఏమప్పా నూనె ఇట్లా గట్టిగా ఉందనుకున్నదండి, ఈ ధనుర్ మాసంలో బాగా ఇరుకుపోయింది. మనమే ఇరుకుపోతాము. ఇంక నూనె అంతా ఎంత మాత్రం అంతా గట్టిగా అయిపోయింది. దాన్ని వచ్చి వేడి చేసి బాగా ఇది వచ్చినట్లా చూస్తాం. అంతలోపల మనము ఇది రెడీ చేసుకుంటాం. రండి, ఓ పాత్ర ఎత్తుకోండి. ఇప్పుడు నాకు ఒకళ్ళు తెలుసును, ఎంతదా మనకి తెలుసు. ఇది వేసుకునేటట్లంటే చచ్చో సెల్లిపోయినాయి. ఇప్పుడు పండుగ ఎట్లయితే నాకు ఇంట్లో వచ్చి వాళ్ళు వచ్చే లోపల క్లీన్ చేసేటప్పుడు ఒక అలుగుకి ఒక 2 కప్పు శనగపిండి వేసుకోండి. రంచి మొరమొరంగా ఉంది అనేసి నేను రవ్వ వేస్తూ ఉన్నాను. మీకు కావలిస్తే వేసుకొనవచ్చు, లేకపోతే ఇడిచేయచ్చు.
ఆమెను ఇంకా ఎప్పుడు అట్లేదా ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోండి. చాలా వేస్తారంటే ఉప్పు రోస్ వచ్చేస్తుంది, మనమే తినేకయ్యదు. ఇంక పక్కన ఉండేవాళ్ళు తినేకకుండా చేసిరద్దండి. ఉప్పు చూసి హుషారుగా వేసుకోండి. ఎర్ర కలర్గా ఉండేది వచ్చి మిరపదూలు, మీకు ఎంత కావాలో అంత మిరపదూలు వేసుకోండి. నేను చూపిస్తా ఉన్నాను, ఇద్దాం మిరపదూలు చూసుకోండి. బాగా ఎర్రగా ఉంది. ఏం అప్పుడు చూద్దాం అన్నా అట్లా వంచేసినోడు అనుకున్నదండి. బాగా మంచి కారంగా ఉండాలనేసి అంతా దీంట్లో కూడా కలుసుకొనేసిందప్ప మంచికి. ఇంకా ఈ స్పూన్ పడిపోయింది. ఈ స్పూన్ వేసిడొద్దండి, అమ్మ ఇంకా తినేకయ్యదు. హుషారుగా ఏమరా ఇది, మీ ఇంట్లో నుంచి జీలకర్ర ఉంటేనే వేసుకోండి. ఏమిటికంటే జీర్ణమయ్యే కోసము వేస్తూ ఉన్నాను. చాలానే వేయద్దండి, ఊరికే లైట్గా వేసుకోండి. జీర్ణం కావాలంటే జీలకర్ర ఎత్తుకోండి. జీర్ణం వద్దంటే కన్నా మీరు అట్లా కూడా తినవచ్చు, ఏం తొందరలేదు. నీళ్ళు ఎంత కావాలనో అంత మట్టుగా వేసుకోనాలి, చూసి వేసుకోండి. బాగా ఏమబ్బా ఫస్ట్ వచ్చి నీళ్ళు వేసుకొని ఆంపనికి వేసుకుంటామంటే బాగుండదు. నేను చెప్పినట్ల ఇట్లా వేసి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఇంకా నూనె కాలిపోయా లోపల ఇది మంచి బిన్న రెడీ చేసేస్తామంటే మీకు ఒక పక్క వచ్చేస్తుంది. సూపర్గా ఉంటుంది, టేస్ట్ మట్టుగా చూడు ఈ తర ఉండాలి. ఈ తర ఇదిగా ఉంటే కన్నా చూపిస్తానండి. ఓ చూడండి, ఇట్లా చేసుకొని వేస్తారంటే స్వర్రని సౌండ్ రావాలి. ఎట్లా వస్తుంది సౌండ్? ఇట్లా ఒకటి వేసుకుంటారంటే సూపర్గా ఉంటుంది. లాస్ట్లో వేసుకోండి ఎర్రగడ్డలు, అది ఒక తన్ని టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీని చోట్ల వేస్తుందంటే బాగుంటుందో అదంతా లాస్ట్లో ఈ మిగులుతుంది కదా, దాని చోట్ల వేసుకుంటా అంటే బాగుంటుంది. నాది బాండికి వచ్చి కొంచెం పెద్దగా ఉంది, మినిమం ఒక 10 గంట వేయచ్చు. దానికంటే ఎక్కేసి వేయలేదు అని చెప్పొద్దండి. చూడండి ఎట్లా ఉంది, ఇట్లా వేస్తారంటే ఒక దినము ఎక్కడైనా ప్రోగ్రాం పోతామంటే పురుషోత్తం స్వాములలో బజ్జీలు బాగా వేస్తారప్ప, వాళ్ళని పిలుచుకుంటాము. వాళ్ళని ఒక దినము మన ఇంటికి వచ్చి ఇట్లా బజ్జీలు ఇవ్వమని చెప్తాము అని మీరు ఇంకొకరికి చెప్పాలా. క్లీన్గా సైకిల్ కొనండి. బజ్జీ ఉడుకుతా ఉంది, అంతలోపల నేను ఇదంతా రెడీ చేసి పెట్టుకుంటే ఇది బజ్జీలు ఎత్తే మిషన్. ఎవరో పుణ్యాతం కనిపెట్టినారు, సరేనా? బజ్జీలు వచ్చి ఉడుకుతూ ఉంటుంది, మీరు ఇట్లా కలేస్తూ ఉండాలి. బాగా మొరమొరాన్ని వచ్చే గంట వస్తుందండి. బాగా మంట వచ్చి బాగా ఇదిగా ఉండి అప్పటిదా ఇదిగా ఉంటుంది, మొరమొరాన్ని వస్తుంది. లేకపోతే కన్నా బజ్జీలంతా ఇదైపోతుంది. బజ్జీలు వచ్చి కొంచెం ఉడికింది, అర్థం బాగా ఉడికింది. అదే అంటా ఉన్నాడు, అట్లే తిప్పుకుంటా ఉన్నాడు. అట్లే ఏడిస్తారంటే ఒక పక్క మట్టుగా ఉడికింటుంది, ఒక పక్క ఉడికిండదు. ఒకటే చూసి తిప్పకుండా
ఎట్లా వస్తుంది సౌండ్? అది ఏం సౌండ్ లేదో రంచి నీళ్ళు పడిపోయాయి దాని లోపల. చేయిలా ఉండే కదా నీళ్ళు, ఆ నీళ్ళు రంచి పడింది దాన్ని, ఇంకా అట్లా సౌండ్ వచ్చేది. పురుషోత్తం చేస్తాను అట్లా డొక్కు డొక్కు అని సౌండ్ వస్తూ ఉంది అనుకున్న దాన్ని. అండ్ ఆ భిన్నం వచ్చి మీరు బొంచిళ్ళు తినేసిపోవచ్చు. ఇక్కడ పక్కలదా ఉంది మా ఊరు త్రాడి అనేసి. తిరగా ఇంకొకతో తిప్పేయండి, అప్పుడుదా మనకి అట్లే నోట్లో పెడతామంటే అట్లే మొరు అని ఉండాలి, నిప్పటి మాదిరిగా ఉండాలి. అందులో తినే టేస్ట్ ఉంటుంది. ఈ బుడ్లు వచ్చి బుడ్లు కూడా అని ఉంటుంది కదా, ఆ బుడ్లు నుంచి ఆడితే కన్నా మనమే ఎత్తేయచ్చు, అది ఉడికిందని అర్థము. అండి బజ్జీలంతా బాగా ఉడికేసి ఉంటుంది చూడండి. లోపలనే నిప్పటి సౌండ్ వస్తూ ఉంది. ఈ టైం ఎత్తేస్తుందంటే సరిపోతుంది, లేకపోతే నల్లగా మోష అయిపోతుంది. నా కలర్ ఉండేది రోడ్ కలర్ అయిపోతుంది. ఇంకా తినే కయ్యాల్లో అవి ఇంకా ఎత్తి పుట్టుకుదా వేయాలి. అట్లా సౌండ్ వస్తూ ఉండే డింగ్ 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 అని ఉంటే అవి పెట్టుకుండా ఇంకా నూనె ఉడుకుతూ ఉంటారా. ఇప్పుడు అదే మాదిరిగా తిరగ ఎత్తి ఒక్కొక్కటి ఇడుస్తూ ఉండాలి అంతే. అది ఉడుకుతూ ఉంటుంది. పిండి ఇట్లా మిగిలి ఉంటుంది కదా, దానికోసం ఈ ఎర్రగడ్డలు తిరిగి పెట్టుకోండి అని చెప్పింది. పిండి ఇవాళ వేడి చేసే చెప్పండి. ఊరికే వచ్చాలి ఒక్కొక్కరి పైన మనం కష్టపడి సంపాదిస్తేదే వస్తుంది. దానికోసం ఇవాళ వేడి చేయకూడదు దానికోసము. సో నేను ఎట్లా వస్తుంది పక్కాడు అంగడిలో ఏం వేస్తారండి, మనం వేసేది టెనీ టేస్ట్. సో ఈ తర వచ్చినంటే అట్లే ఒక దినము నా సేపకంలో వచ్చి మీరు టేస్ట్ చేస్తారంటే మళ్ళీ అడుగుతానే ఉంటారు. చూడండి ఇతర వేసేటప్పుడు చూపిస్తాను ఉండండి. కొంచెం బాగా ఊరిని ఇట్లుంటే కన్నా మంచి ఇది చేసి ఇడ్చుకోండి. వాడు బాగా ఉడుకుతుంది. ఎర్రగడ్డలు బాగా ఉడికితే కనుక బాగా పకోడా టేస్ట్ వస్తుంది. మన ఇంట్లోనే పకోడా చేసినట్లు ఉంటుంది. చాలా నీళ్ళుగా ఉంటుంది అంటే కనుక మీరు నుంచి పిండి కూడా మిక్స్ చేసుకోవచ్చు. అది నుంచి తిప్పేసి వస్తాను. చేయి కడగల చూస్తాను ఇది ఎట్లా ఉందో టేస్ట్. తిప్పాలి. బాగుందా? సో సూపర్ అండి. ఇప్పుడు మనము ఎర్రగడ్డలు బజ్జీలు వేస్తాం. ఏం లేదు, సింపుల్. అంటే నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎర్రగడ్డలు బజ్జీలు వేసేటప్పుడు నూనె ఎగురుతుంది, దానికని పెయిన్ని కేడదంట. ఇట్లా నూనె టచ్ అయినట్ల పెయిన్ అని అట్లే లైట్గా ఎడుస్తారంటే సరిపట్ల. లైట్గా ఇదండి. ఈ పక్కంతా లేదు, ఈ పక్కంతా చూసి ఇచ్చుకోండి. అంతే. ఇది బాగా ఉడికిని అమ్ముతుంది కదా, మనము జల్లెడి వేయాలి. లేకపోతే అట్లే వేస్తామనుకోండి అంతే, వేడివేడిగా పోస్తుంది. ఉడకాల.
అంతలోపల బజ్జీనే ఇంకొకటి తినేసి వస్తాను. ఇప్పుడు దానికి బాగా గుర్తుందా, ఇట్లా ఉండాల, అదే ఆడాల, డింగ్ టక డ్యాన్స్ ఆడతా కదా మనము తిప్పేసేదానికి సరిపోతుంది. లైట్గా కదిలేయండి, అదంతా రంచి ఇదైపోయింది. ఇంకా బాగా ఉడకాల, ఒక 5-10 నిమిషాలైనా ఉడకాల. నేను చాలా వేసిండేదాన్ని, ఇంకా మ్యాక్సిమం 5 నిమిషాల నుంచి పైనని ఉడకాల్సి పడుతుంది అనుకుంటాను. చూస్తామా. నేను వీడియో వచ్చి రంచి కట్ చేసి తింటాను. ఏమప్పా పురుషోత్తం మొన్న 10 నిమిషాలు అన్నాడు, వీడియోలో చూస్తే ఎంత పెద్ద అయిపోయా అనుకునేదండి. చూడండి, ఇంకా ఉడకాలది. ఎర్రగడ్డలు అంటే ఎర్రగడ్డలు మాదిరిగానే ఉంది. ఫ్రెంచ్ ఫ్రై మాదిరిగా చేసినాడు అట్లే. అన్న వచ్చి ఫ్రెంచ్ ఫ్రై చేసినాడా, ఎర్రగడ్డల్లో పకోడా చేసిండాడా అనేసి తెలియకూడదు, అట్లా ఉండాలి. గైస్, అర్థము ఉడికింది, ఇంకా అర్థం ఉడకాల. అప్పుడప్పుడు తిప్పేస్తూ ఉండండి, లేకపోతే తల అంటుకొనిస్తుంది. తల అంటుకుంటుంది అంటే కన్నా తల అంటుకునేది కదండి, దీనికి మనిషి బూడిద అయిపోతుంది అంటారు కదా, అంటే అట్లా అనుకుంటారు. అద్ద తల అనుకుంటుంది అనేది. బజ్జీ చూస్తానే బజ్జీ తట్లా వేసి పెట్టినాను. ఇక్కడ ఇంకా ఎత్తి మీకు చూపించాలనే దానికోసం తట్లా అడిగి పెట్టినాను. పురుషోత్తం అన్న ఏం చేస్తానో నుంచి వెరైటీగా చేయాలి కదా, ఏమన్నా అబ్బడిని ఇంకా ఒక గింట్లని వేసుకొని చూపిస్తూ ఉన్నాడు అన్న. బజ్జీలనే అనుకోకూడదు, వచ్చే గెస్టులకంతా ఇతర ఇస్తే వాళ్ళు మనస్తృప్తిగా తినేసి మనల్ని ఆశీర్వాదం చేసేసుకోవాలి. అట్లా ఇది బాగా మూడు అని ఉండాలి, అప్పటిదా తినేకి బాగుండేది. అంతలోపల ఈ స్టవ్ని రంచి కాలిసేపు ఇచ్చి డికాషన్ రంచి పెడతాం. డికాషన్కి కావాల్సిందే ఫస్ట్ ఒక 2 గ్లాసు నీళ్ళు. నాకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. అనక టీ ఆకులు ఫస్ట్ ఇట్లా జరిపించి షేరంచి స్టవ్ అంటించుకుంటా. స్టవ్ అంటించేస్తే టీ దూలు చాలా వేయద్దండి, ఊరికే రంచి చూసి వేసుకోండి, లేకపోతే టీ దూలు చాలా ఇదైపోతుంది. లైట్గా అది క్లోజ్ చేసి పెట్టేస్తాం. చక్కెర ఎప్పుడు 3 స్పూన్లు వేసుకుంటాను. చాలా కమ్మిగా వేసుకున్నా టేస్ట్ ఉండేది. పాలు పోస్తే టేస్ట్ వచ్చేది. నేను వచ్చి డికాషన్ కోసము నేను 3 స్పూన్ చక్కెర వేసిన. అది క్లోజ్ చేసి ఆ పక్క పెట్టేస్తాము. ఏదో ఒక డబ్బా పడిపోయా. మా ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా చూసిందంటే పూజారి పండుగ అయిపోయినా అంతా క్లీన్ చేసేస్తున్నాను. చూడండి, ఆ పక్క క్లీన్, ఈ పక్క క్లీన్గా పెట్టిస్తారంటే వాళ్ళు ఊరికే సైలెంట్గా పోయిస్తారు. ఇదండి ఇట్లా రావాల. చూడండి, టక్ 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 అని సౌండ్ వస్తుంది. ఇప్పుడు వచ్చి మనం ఎత్తిడాల, ఎత్తుకపోతే నల్లగా అయిపోతుంది. చూడండి ఎట్లుంది, అంగడిలో వేసినట్లుందా? అంతే. అంగడిలో ఏమంటే కలర్లు వేస్తారో, మనం ఇంట్లో ఉండే కలర్లు వేసాక మా ఇంట్లో ఉండేదంతా ముగ్గురు కలర్లుదా. మీకు కావలిస్తే ఏదైనా వేసుకోవచ్చు మీ ఇంట్లో ఉంటే. ముగ్గురు కలర్ కాదండి, కేసరి కలరు. బాగా క్లీన్గా ఎత్తిడండి, లేకపోతే నూనె అంతా రంచి డస్ట్ అయిపోయిందండి. బాగా క్లీన్గా
క్లీన్గా వచ్చేసింది. దాన్ని వచ్చి మేము శోధించుకుంటాం నూనె ఎత్తి ఇది సైడ్లో వేస్తాం అంతే. దాన్ని పని అయిపోయా. అంతలోపల డికాషన్ అయిపోయా. చాలా పొంగు వచ్చానట్లా చూసుకోకూడదు, ఆఫ్ చేసేటారు. లేకపోతే అక్కడ వచ్చి డికాషన్ అయిపోతుంది దాని పని. నేను ఇది ఆఫ్ చేసేస్తాం, ఇంకేం అవసరం లేదు. సిలిండర్ ఆఫ్ చేసేస్తాం. పని ముగిసిందంటే సిలిండర్ ఆఫ్ చేసేయండి. సేఫ్టీ ఫస్ట్ ముఖ్యము. మోరుని పకోడా రెడీ. చూడండి ఎట్లా ఉంది సౌండ్. పకోడా చూస్తాం. సౌండ్ బాగా వస్తుంది. ఇప్పుడు 5 మెత్తుకోనాల డికాషన్ శోధించుకోనికి. 5 మంది అప్ప మెల్లిగా పోసుకోండి. డికాషన్ రెడీ. అంతేప్ప ఎత్తట్లా సైడ్ కడిగేదానికి వేసేస్తామంటే కడుక్కుంటారు. అంతే వేసేస్తాం. చూడండి డికాషను ఒరే కళ్ళలో 2 మాంగ అనేది ఇద్దాం. బజ్జీని వేసుకొనవచ్చు, పకోడాని వేసుకొనవచ్చు. లాస్ట్ ఆ పకోడా వేసుకుంటారంటే నూనె వచ్చి రంచిదిగా ఉంటుంది, స్మెల్ వచ్చేస్తుంది. ఇది దానికోసందా. ఇది వచ్చి ఎర్రగడ్డల స్మెల్ వచ్చేసింది. లాస్ట్లో వేసుకుంటాండి, దానికోసందా ఎర్రగడ్డలు లాస్ట్లో వేసుకుంటా అనేది. ఆ నూనె వచ్చి ఇంకా ఏమంటే తిరుగుబాతుకుదా వేసేకైతుంది. సపరేట్గా వేసి పెట్టేస్తాం మేము. తిరగాది బజ్జీకి అంతా యూస్ చేసేకయ్యదు. ఎత్తి తెనిగా పోసి పెట్టుకున్నాను. ఎలాంటి ఎర్రగడ్డలు వేసేసినాం కదా, స్మెల్ అట్లే ఉంటుంది. ఏమైనా పూరి ఏమైనా వేస్తామంటే కూడాను ఎర్రగడ్డల స్మెల్దా వచ్చును. అంతా తెచ్చి పెట్టుకుంటాను. ఇప్పుడు ఎట్లా టేస్ట్ చేసేది అనేసి ఆల్రెడీ ఫస్టే టేస్ట్ చేసి ఉంటాను. ఇప్పుడు ఏమంటే ఫార్మాలిటీకి ఒక బజ్జీ తిని చూస్తాం. మీ మనస్తృప్తి కోసము పురుషోత్తమాన్ని చేసినాడు అంటే బజ్జీని తినేదేనే చూపించలేదప్ప అనుకోకూడదు. దానికోసము ఇప్పుడు ఎట్లా తినేది అని చూపిస్తాను మీకోసం. ప్రమాదం. మీ ఫ్రెండ్స్ అట్లా ఇది వేసుకొని తింటారంటే బాగా దాని దత్తి పకోడా ఉంది. స్వామిరంగా ఏం చెప్తారు. దాని పక్కల డికాషన్ గ్లాసు. అబ్బాబాబాబా మీరు వచ్చింటే మీకు రంచి ఇచ్చింది. కడిసలా చెప్పేది మర్చిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. బాయ్. ఇంకా కాలేదా? సరే, మమ్మల్ని మీట్ చేయాలంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. ట్రోల్